మనం బలపరచువాడు, బలపెట్టువాడు, స్థిరపరచువాడు, సమస్తము నడిపించగలరు, శక్తి కలిగిన వాడు కనుక్కున్నాడు. ఆయన 10 నిమిషాలు వాక్యం ధ్యానించబోతున్నారు. ఇప్పుడు నాతో మనందరితో మాట్లాడాలి. మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇదన్నా గట్టి చెప్పండి, ఆమేన్ అని. ఏమైంది అంటే మామూలుగా అవ్వట్లేదుగా. ఏసీలు పెడదాం, ప్రార్థన చేయండి. ఏసీలు అప్పుడు పోతారా? అప్పుడు పోవాలనుకో కైసే నిద్రపోతారు కదా. అక్కడికి చల్లగా ఉండి నిద్రపోతారు. నీరసం వచ్చింది, మరి ఏం చేస్తే ఏమంటారు మీరు? మంచిది, పెడదాం ఉపవాస ప్రార్థనలో పెడదాం. మంచిది. చూడండి పరిశుద్ధుడు మంచిది. ఒకటో రాజుల 8వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాను. 1వ రాజుల 8వ అధ్యాయం. ప్రతి మనిషి యొక్క హృదయము ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగుదుము గనుక ఏమన్నాడు? నీ వెలుగుదుము గనుక. హల్లెలూయా. మన మనుషులు ఎదిగింది. ఎవరు ఎదిగాడు? హృదయాన్ని ఎదిగాడు. మనమైతే మనుషులు ఎరుగు. చంద్రబాబు మనకి తెలుసు, మనం మాత్రం అయింది లేదు. మన ఊళ్ళో మనకు తెలుసు, కానీ మనకు తెలియదు. కానీ దేవుడు మాత్రము మనుషుల యొక్క హృదయాలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారి యొక్క హృదయము, నా హృదయము, మీ హృదయము, మన హృదయాలన్నీ ఎవరు తెలుసు? హృదయం అంటే గుడికయ, ఆలోచన, మనస్సు. మన ఆలోచన, మనస్సు అది మంచైనా, చెడైనా, సంతోషమైనా, దుఃఖమైనా, ఏదైనా ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నా హృదయంలో ఎవరికి తెలియదులే, నేను అనుకుంటుంది ఎవరికి తెలియదులే, నేను చేస్తుంది ఎవరికి తెలియదులే. ప్రభుత్వ దేవుడు బిడ్డలారా, దేవుడికి సమస్తము తెలుసు. మనుషులు పై రూపాలను చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తున్న దేవుడు. ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా గమనించండి. అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సొలొమోనుతో, ప్రతి మనుషుడు, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుని యొక్క హృదయము వెలుగుదువు కనుక ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నీ చాలా ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మన హృదయాలన్నీ ఎరిగిన దేవుడు, మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. అంతేకాదు, ఆయన ఆకాశములో నుంచి మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. మన మంచి ఉద్దేశము, మంచి ఆలోచన, మంచి మనస్సు కలిగి ఉంటే ఆయన చూస్తాడు. పైకి బాగా నవ్వుతుంది, పైకి బాగా ఉంటుంది, లోపల ఈర్ష, ద్వేషము, అసూయ, కోపము, మనోత్సవం అవి పెట్టుకొని ఉన్నా దేవుడు చూస్తాడు. ఆకాశం నుంచి అంట, ఆయన ఆకాశం నుంచి యెహోవా కన్ను భూమి మీదంతటి సంచారము చేయుచున్నది. ఆయన దేవుడు చూస్తున్నాడు. అందుకని నేను ఎప్పుడు నమ్ముతాను, ప్రభా
నేనేంటో నీకు తెలుసు, నా హృదయం ఏంటో నీకు తెలుసు, నా బలహీనత ఏంటో నీకు తెలుసు, నా అవసరం ఏంటో నీకు తెలుసు. అది మంచి అయినా చెడైనా పిల్లరా దేవుని ప్రార్థన చేస్తాను, సహాయం అడుగుతాను. మంచిదైతే కొనసాగించు, దారి తప్పకుండా సహాయం చేయడం. దేవుడు మన హృదయంలో ఉన్న ఆలోచన యావత్తు దేవుడు చూచి ఆకాశం నుండంట ఆయన మన మనస్సును ఎరిగి ఉండి మన ప్రవర్తన చొప్పున ఆయన మనకి దయచేస్తాడు, ప్రతిఫలాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. నేను అందుకే చెప్తా, అనేక మంది కంగారు పడిపోతూ ఉంటారు. వాళ్ళు గుడికి రావట్లేదే, బాగానే ఉన్నారు, వాళ్ళు మానేసరి బాగానే ఉన్నారు, అయ్యి వాళ్ళు ప్రార్థన చేయడం బాగానే ఉన్నారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు బాగానే ఉంది, మేము వస్తున్నాం, మేము ఎంతో కష్టపడుతున్నాం, మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం, మాకు చేయట్లేదు, మాకు జరగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. నేను అంటాను, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు కనుక నువ్వు టెన్షన్ పడడం లేదు. మన రక్షణ పొందనంతసేపు, దేవుడి దగ్గర రానంతసేపు మనల్ని ఎవరు చూడలేదు, మన జీవితం ఎవరికి తెలియదు, మన మనసు ఎవరికి తెలియదు, మన బ్రతికి ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే రక్షణ పొంది దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్నామో మన మనస్సు, మన హృదయ ఆలోచనలు, మన తలంపులు అన్నీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచి. దేవుడిని చూడాలంటే ఏ చేసి ప్రార్థన చేత కాదు, హృదయం ఎలా ఉంచుకోలేదు సార్, శుద్ధిగా వచ్చు. ఎవరినైనా పెట్టుకోవద్దు, ఎవరినైనా కోపం పెట్టుకోకూడదు. స్వార్థ అడగాలనుకున్నాను అట్లా అడిగేయటమే ప్లెయిన్గా ఉంటుంది. బాధ, వేదన దేవుడికి తెలుసు. నువ్వు ఆళ్ళకెళ్ళి చెప్పుకోకదా, నాలో బాధ, నాలో ఈ వేదన, నాలో ఈ కష్టం ఏదంటారో చెప్పుకుంటే పోతాం. ఎవరు చెప్పుకుంటే పోతే కూడే జనాలందరూ కాదు. ఎవరు చెప్పుకోవాలి? దేవుడికి చెప్పు. దేవుడి మందిరంలో ఆయనకి చెప్పుకుంటే పరిష్కారం దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. మనకి పరిష్కారం చూపించేవాడు దేవుడు. దేవుడు ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆకాశం నుంచి ఆయన మనం చూస్తున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడు, నీ సంతోషాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఎవరు చూడకపోవచ్చు, మనుషులకు చెప్పుకునేది కాకపోవచ్చు. రక్షించబడిన దేవుడు, మందిరానికి వస్తున్న దేవుడు, ప్రార్థన చేస్తున్న దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో మంచి ఉద్దేశం కలిగి ఉంటే మంచి ప్రతిఫలం దేవుడు ఎప్పటికైనా జీవితంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చెడు ఉద్దేశం కలిగి ఉంటే ఎలా దానికి తగిన ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈలో దేవుడిచ్చే అనుగ్రహం వేరు, మనుషులు చేసే సహాయము లేదు. హల్లెలూయా. మనమేమనుకుంటామంటే మనుషులు సహాయం చేస్తున్నారు, దేవుడితో నాకేంటి పని, నా కాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నా కూతురు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నా ఊళ్ళో ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా వాళ్ళు నాకున్నారు, నాకు ఏదంటే అది చేస్తారని అనుకోవచ్చు. కానీ వారికి దేవుడు ఏ ప్రతిఫలాన్ని ఇవ్వడు. హల్లెలూయా. యాకోబు ఎబ్బేపు దగ్గర ఆశీర్వదించబడిన వాడే కూడా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. ఏ ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు. హల్లెలూయా. అప్పుడు దాకా కష్టపడిన ఆశీర్వాదం ఉంది, మోసం చేసిన ఆశీర్వాదం ఉంది, అబద్ధములాడిన ఆశీర్వాదం ఉంది, ప్రతి ఆశీర్వాదం ఉంది. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం లేదన్న గ్రహింపు అతనికి అప్పుడు కలిగదు. అందుకని ఆయన చెప్తాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ రాత్రి నేను నిన్ను విడిచిపెట్టను. అందుకనే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుడి పాదాలు కట్టుకోవాలి. మంచి అయినా చెడైనా దేవుడు ఎలా చెప్తే అలా చేయాలి. మాట్లాడే దేవుడు మనకున్నాడు, సెలవిచ్చే దేవుడు మనకున్నాడు, దర్శనమిచ్చే దేవుడు ఉన్నాడు, ప్రేరేపణించే దేవుడు ఉన్నాడు.
మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రత్యక్షతతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మనకుండగా ఎవరెవరి మీద మన మీదకి ఆధారపడాలి? మన మనస్సు ఎరిగిన దేవుడు, మనం చూస్తున్న దేవుడు, మన పక్షాన ఉన్న దేవుడు అనగా ఆళ్ళదన్నారు, ఈళ్ళదన్నారు, ఎవరో ఏదో అన్నాడు. మనకెందుకు? దావీదుకైతే కొడుకులే తరిమారు. దేనికి తరిమారు? దాడిక ఏంటి అట్లా చెప్తారు? సంప్రదాయం మాట చెప్పండి. దేనికి? సంప్రదాయానికి. వాడు చచ్చిపోయినప్పుడు దావీదు తెగేడుతాడు. అబ్షలోమా అందగాడా నా జ్యేష్ఠుడు. అబ్షలోము తరిమాడు. భయంకరమైన పరిస్థితులు దావీదుకి ఎవరికి చెప్పుకోవాలా, అన్నలు కబురు చేయాల, తల్లిదండ్రులు అమ్మని పిలవాల. యుద్ధరంగంలోకి వచ్చాడు, దేవుడు పిలిచాడు, హోదా వేసుకున్నాడు. ఏదైనా దేవుడు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్తానే ఉన్నాడు. గణాంధకారపు లోయలో నుండి నేను యెహోవాకు మొరపెట్టితిని. హల్లెలూయా. దేవుడు మొరపెడుతున్నాడు. బాధలోనైనా ఆయనకి చెప్పుకున్నాడు. సంతోషం వచ్చిన డ్యాన్స్ చేసినా ఎక్కడ వేసాడు? ఆ పుట్టినరోజులు పెట్టుకుని డ్యాన్స్ వేసుకోవాలి. మనం అంతే, ఎక్కడ పుట్టినరోజు డీజే బాక్సులు పడుతుంది. మాకు కూడా ఏముంది? యాత్రమాయమా వేగవు అర్థవా డ్యాన్స్ ఏ దేశ స్వార్థనే ఇంకెవరిదై మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సంతోషమైన దేవుని దగ్గరే నాట్యమాడాడు, దుఃఖమైన దేవుని దగ్గరే చెప్పుకున్నాడు. సమస్తం దావీదు జీవితం అంతా దేవుని దగ్గరే ఉన్నది. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. క్షమించే మనసు కలిగిన, మంచి చేసిన, పాపం చేసిన, ఏం చేసిన దేవుడి దగ్గర చెప్పుకున్నాడు. దేవుని శిక్షకు తలవంచాడు, దేవునికి లోబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయం ఎట్టి స్థితిలో ఉందో, వేదనతో ఉందో, సంతోషంతో ఉందో, దిగులుతో ఉందో, ఏంటి బాధలు, ఏంటి పరిస్థితి, ఏంటి కష్టమని కొరిగిపోతున్నాము. మనుష్యులకు అర్థమవకపోవచ్చు, కానీ ఎవరికి అర్థమవుతుంది తెలుసా? ఎవరికి? హల్లెలూయా. దేవుడికి తెలుసు, నా హృదయం తెలుసు, నీ హృదయం తెలుసు, నీ ఆలోచన తెలుసు, నా ఆలోచన తెలుసు. ఇక్కడ కూర్చున్న మన హృదయాలు, ఆలోచనలు ప్రభువు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ప్రభువును దుఃఖిన దేవుడు పెట్టారా? ఎరిగిన దేవుడు, చూస్తా ఉండే దేవుడు కాదు. వారి యొక్క క్రియలను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారికి ప్రతిఫలము ఇచ్చాడు. హల్లెలూయా. రాహాబు వేశ్య, కానీ ఇశ్రాయేలీయుల్ని దాచింది. మంచి పని చేసింది. చెడ్డదే, లోకం దృష్టిలో చెడ్డదే, మనుషుల దృష్టిలో చెడ్డదే, కానీ గంపలో పెట్టాము రాసింది. శత్రువుల చేతి ఈ లోకం రాసింది. వారు ఇశ్రాయేలు చెప్తున్నారు, మమ్మల్ని వేరు చేశారు కనుక దేవుడు నీకు రావాల్సిన ప్రతిఫలం దేవుడు నీకు దయచేయుగాక. హల్లెలూయా. పోల్చబడిన తర్వాత రాహాబు ఇంటి వారిని ఇశ్రాయేలు వివాహం చేసుకున్నారు. ఆమె బిడ్డలు అప్పుడు వరకు పాపులు, అప్పటి నుంచి ఏమైనా తెలుసా? పరిశుద్ధుల పట్టీలోకి వచ్చేసారు. యేసు ప్రభు వంశావళిలోకి వచ్చేసారు. హల్లెలూయా. ఆమె చేసిన మంచి పని. అందుకే నేను చెప్తా ఉంటే, ఏదో ఒకటి మంచి పనులు చేయడమ్మా, ఏదో ఒకటి కడుపులో లోపల పెట్టుకోమాకండి. కుళ్ళు పెట్టేస్తుంది, లేనిపోయిన సమస్యలు వచ్చేస్తే ఏదైనా ప్లెయిన్ ఉండండి, చెప్పేసుకోండి. అయ్యారు తిట్టాలంటే మా స్వప్నానికి తిట్టేసి, ఏంటి అయ్యారు అడగాలంటే అడిగేసి, నేను అడిగేస్తాను. అమ్మగారు నేను అడిగేస్తాను, అడిగేసేవాళ్ళు ఇప్పుడే. ఏదైనా మనం లోపల పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది కుళ్ళిపోయి ఒక కాయ లోపల పెట్టేసామమ్మా డోర్లో, తీట్లే ఎంతకి ఏమైపోతుంది? ఇంకా పురుగులు పెడితే
వాసన ఇచ్చారు. ఏదైనా అంతే, మన హృదయంలో కూడా మంచిది పెట్టుకోవాలి. దానికి మంచి వాసన వచ్చింది. చూడు, మల్లెపూ ఎలాంటి వాసన వచ్చింది? మల్లెపూ కదమ్మా, ఏదో మంచి వాసన చూసారు. ఏంటది? సంపంగి. అది ఎక్కడున్నా మంచి వాసన వచ్చింది. మేము చదువుకునేటప్పుడు అయితే తెచ్చుకుని చెప్పులు పెట్టి తిరుగుకోవాలి. ఎందుకంటే అలా కప్పు తిరుగుతారు కదా, కనీసం ఆ వాసన మంచి వాసన వచ్చిద్దామని. అది ఎక్కడ పెట్టు మంచి వాసన వచ్చిందా? పురుగు వాసన వచ్చిందా? అదే బత్తకాయ పెట్టుతాను పక్కన, అదే వాసన వచ్చింది. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు సువాసనలాగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని కడకాలి మంచి జ్వరం నాకు. నిన్న రాత్రి అసలు వేడి కాదా, ఇవాళ వస్తాను దయవేసింది. మరి నేనే అక్కడి నుంచి వచ్చి వాకి చెప్తుంటే కూర్చొని వచ్చాడు బాబు అన్నట్టు కొద్ది మొత్తం లోపల దాచేసి దేవుడిని పెట్టాల. మంచిది మంచి వాసన వచ్చింది. హల్లెలూయా. అది ఎండిపోయిన ఏం వాసన వచ్చింది? ఒక మంచి వాసన. మంచి క్రియ మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. హల్లెలూయా. చెడుది కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ కంపు కాయ. అసలు వాస్తవానికి కంపు అయిన మనల్ని ప్రభు తన సువార్త ద్వారా ఇంపుగా మార్చాడు. హల్లెలూయా. నేను అక్కడ వెళ్తే వాళ్ళు అంటున్నారు, జామీలు ముద్దు పెట్టుకుంటారు. రాలేం కదా అక్కడ నుంచి. మాకు మనకు అది నాకు అనిపించింది, మనిషి ఉండగానే ఈ ఆరాటం పోరాటం ప్రేమ ఇవన్నీ అది కానీ ఒక రోజు కానీ పోయిందా, 2 రోజుల దగ్గర కూడా అయినా సరే ఆడు వీడు ఆడంటే ప్రేమ వీడంటే పంచప్రాణాలు. నేను అందుకని కూడా పంచప్రాణాలు పెట్టుకోవట్లేదు, ఎందుకంటే మోసం చేస్తా ఉంటాయి. ఎందుకంటే అనేక సార్లు మోసపోయారు, మనుషులు నమ్ముకొని మోసపోయారు, స్నేహితులు నమ్ముకొని మోసపోయారు, ఎవరిని నమ్ముకున్న మోసం చేశారు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ మనం మోసం చేయాల. చూడు, 3 చేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాను, నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను. హల్లెలూయా. ప్రభుత్వంగా మాట చెప్తే గుర్తుపెట్టుకోరు. మనుషులు నమ్ముకున్నంత కాలం హృదయంలో బాధే ఉంటుంది. దేవుడిని నమ్ముకుంటేనే ఏమొచ్చింది తెలుసా? సంతోషం. అమ్మగారు బాగా జనాలు మీది బాగా నమ్ముకుంటారు. నేను అంత నమ్ముకోవద్దే అది మోసం చేస్తారు నన్ను ఎప్పుడు ఎలాగా వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తారు. ఈ మోకాళ్ళ నమ్మిది బాగా. నేను ఆడలేను అనుకుంటున్నాను. వాళ్ళైతే తొందర మోసం చేయడం కుదరదు. ఇక ఎంతో కొంత ఎప్పుడు నేను ఎంతో కొంత ఉంటారు. దేవుడు గమనించండి, మంచి క్రియకు మంచి ప్రతిఫలం, మంచి హృదయానికి మంచి ఆశీర్వాదం ఉంది. మంచి హృదయము దేవుడికి ఇష్టమైన బలి. బలులు అర్పించడం కంటే మాటలు శ్రేష్టం. దేవుడికి బలి హృదయాన్ని ఇవ్వాలి. అందుకని కానుకలు చెరువు పడతారు. డబ్బులతో కాదు కానీ మన హృదయాన్ని, మన ఆత్మ శరీరంతో మనం ఆయనకి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఆయనకి సమర్పించుకోవాలి. మన జీవితాన్ని రక్షణ పొందిన తర్వాత చాలామంది అంటారు, నేను నాకు ఆ దేవుడికి వెళ్ళండి, నేను సమర్పించేసుకున్నాను, నేను వచ్చేస్తాను, యువజుడు బండి వేసుకుని వచ్చేస్తాను, ఎక్కడ కాదు మీకు బొందా వచ్చేస్తా సోనం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా సమస్య ఉందా, సమస్య జరగానే ఎక్కడి నుంచో ఉందని వెళ్తాం. జరిగేది అది. ఇన్సోలా దేవుడు పెట్టుకోండి. హృదయములో దేవుడు నిలుచుంటే మన చూపు దేని మీదకి? పిల్లలు లేరు, ఆస్తి లేవు, డబ్బులు లేవు, అవి లేవు, అన్నీ లేకపోతే అది జరిగింది. అన్ని సంపాదించింది. నేను వెళ్ళాము 5 కూతుళ్ళు, 4 మొక్కలు, పొలాలు పోగు చేస్తే 140 గాలి వేయగలుగుతున్నాడు. సమయం ఉందా? సుఖం లేదు.
ఎవరి జీవితం ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం సువాసన వలె ఉండాలి. హల్లెలూయా. అన్ని తెలిసినా కూడా మళ్ళీ ఆ కుళ్ళు పెట్టుకొని వస్తాం ఎందుకు? ఇంకా అది ఎప్పుడైనా కుళ్ళిపోతే వాసన కొడుతుందని దేవుడు చెప్తున్నాడు కదా. హృదయంలో మంచి పెట్టుకోండి, సువాసన చేయి పెట్టుకోండి. హృదయంలో మంచి చేయాలని పెట్టుకోండి, మంచి మాటలు పెట్టుకోండి, మంచి హృదయాన్ని పెట్టుకోండి. అంతేకాదు దేవుడు అక్కడ చెప్తున్నాడు క్షమించి. చెప్పాడా? చదువు మళ్ళీ. హల్లెలూయా. క్షమించే దేవుడు ఉన్నాడమ్మా. ఓ చేసా అనిపించుకుంటావు ఎందుకు? చేసావు, క్షమించుకునే దేవుడిని వదిలేదు. ఆయన క్షమించే దేవుడు మనకుండగా పడిపోయా లేకపోయా దాంట్లో ఉంటా అంటే నువ్వు ఎప్పటికప్పుడు లేవాలని, మారాలని, మంచి హృదయంలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆకాశంలో ఆయన క్షమించే దేవుడు మనకుండగా ఇంకెందుకు ఓ హృదయం నిండా పెట్టుకుంటాం? చదువు. హృదయం క్షమించి ఎవరు చేయాలి? అది నీ పిల్లలు నిలబెట్టాలన్నా, నీ భర్తను నిలబెట్టాలన్నా, నిన్ను వాడుకోవాలన్నా, నీకు అద్భుతం చేయాలన్నా నువ్వు నేను కలిసి అయితే ఏమి అవ్వవు. దేవుడు చెయ్యాలి. హల్లెలూయా. దేవుడు చెయ్యాలి. రక్షించబడినోడు వల్ల పాస్టర్ కదరా, రక్షించబడినోడు వల్ల దేవుడి సేవ చేస్తారా? రక్షించబడిన వల్ల గొప్పడైపోతే అసలు ఈ వాడికి ఎప్పుడు బొమ్మ అయిపోయింది. మరి ఏంటి చేస్తాడు? ఆయన వారి క్రియలను క్షమించి, ఒకవేళ దత్తపోయినా, ఒకవేళ పడిపోయినా క్షమించి దేవుడు వారిని ఏం చేస్తారు తెలుసా? ఆ దేశం నివాసం, ఏ దేశం? ఆ పరలోకమునకు ఉన్నట్లు దేవుడు మనకి నివాసం చేయనట్లు, ఆయన దగ్గర ఉన్నట్లు దేవుడే మనకి ఏం పెట్టేస్తారు తెలుసా? భక్తి పెట్టేస్తాడు. హల్లెలూయా. దేవుడి పట్ల భయభక్తులు రావాలంటే ఒక నిరుక్తి వచ్చేయగలరు. దేవుడు పెట్టాలంటే దేవుడు హృదయంలో పెట్టాలి. ఎప్పుడు పెడతాడు తెలుసా? నువ్వు మంచి ఉద్దేశాలు కలిగి ఉంటావు. కీడు చేసినప్పుడు కూడా మేలు చేయాలనుకుంటావు. ఎవడేమనుకున్నా సరే, ఎవరేం చేసినా సరే, ఎవరు పలకరించినా, ఎవరు పలకరించకపోయినా మనం క్లీన్గా ఉండాలి. మనం సువాసన కలిగి ఉండాలి. క్రీస్తు సువాసన మనలో నుంచి వెదజల్లినప్పుడు ఎదుటి వారికి మనం ఎలా ఉంటుంది తెలుసా? సువాసన ఉంటాం. ఎవరైనా దీన్ని వేస్తాం. మనుషులే కాదు, దేవుడు కూడా మనం ఇష్టలుగా మార్చబడు. హల్లెలూయా. మగ్దలేని మరియా పాపాత్మురాలు ప్రభు పాదాలు పట్టుకుంది. దేవుడికి ఎలా మార్చబడింది తెలుసా? సువాసనగా మార్చబడింది. హల్లెలూయా. కానీ జనాలకి ఆయన వెనకాల తిరుగుతుండే ఆమె ఎక్కడ కనపడుతుంది? అలాగే కనపడుతుంది. కనపడేవాడికి ఎక్కడికి కనపడుతుంది. మనం కనపడాల్సింది మనుషులు కాదు, ఎవరికి? దేవుడికి. మన ప్రయత్నము, మన పని దేవునికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే, దేవునికి మేలుకరంగా ఉన్నట్లయితే, అసలు ఏది జరగాలన్నా దేవుని చిత్తము లేనిదే జరగదు. కనుక మన జీవితంలో సమస్తము దేవుడు చేయగలిగిన వాడు. హల్లెలూయా. కనుక మన ప్రవర్తన, మన జీవితం అంతా దేని మీద ఆధారపడదు తెలుసా? దేని మీద? గడియం చెప్పారు. దేని మీద? మాట్లాడకపోతే మైకు దేని మీద? మళ్ళీ ఎవరు కూర్చున్నారు? 104 ఉన్నారు. హృదయము అది వదిలేశారు. దేవుడి మీద, హృదయములో దేవుడిని ఆధారపడ్డ హృదయం మాత్రం అంత చెప్పారు. ఏం చేసుకుంటాడు? పైకి తీసుకుని దేవుడి మీదే ఆధారపడ. లోపల ఏం చేస్తాడు దేవుడు? ఆ లోపల పైకి మంచి విశ్వాసంగా ఉండేది నాకు అనిపించింది. లోపల ఉన్నదంతా అది
ఉండాలంటే హృదయము. హల్లెలూయా. హృదయం క్లీన్గా ఉండాలి. హృదయం సువాసనతో ఉండాలి. హృదయము క్షమాపణతో ఉండాలి. హృదయము పాపము లేకుండా ఉండాలి. హృదయము మంచి పని చేయడానికి పూనుకునేటట్టు ఉండాలి. హృదయము దేవుని మీద ఆధారపడేటట్టు ఉండాలి. అందుకే చెప్తాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలుగుతాయి, దాన్ని బాగు చేయబడి ఎవరు. అందుకని వార్తసాలు ముందు మనం అడిగేది ఏంటి? ఒళ్ళు కాదు, ఏంటది? ఏదది? హృదయం అంతా వేడి రావాలి, హృదయంలో అంతా క్లీన్ అవ్వాలి. దాచుకున్నాయి, పెట్టుకున్నాయి, తిట్టేస్తున్నాయి, తలకెక్కినాయి, కళ్ళబట్టినాయి, ఇవన్నీ బయటకు వచ్చేద్దామయ్యా. గురువంతా దిగిపోయింది, ఇంకేమన్నాయా? ఇంకేమి లేవు, అన్నీ అయిపోయింది. సంతోషం అసలు సంతోషం ఉందంటే గుర్తే తెలుసా? అందులో చూసినా వాటేసుకోవాలనిపించింది, స్వార్థం చూసినా వాటేసుకోవాలనిపించింది. ఎందుకంటే వారిని లోపల హృదయం ఎలా ఉంది? సంతోషం. అదే ఆమె కొద్దిగా ఉందనుకో అని ఎంత వాటేసుకున్నా అది ధృతరాష్ట్రుడు వాటేసుకున్నట్టే మనం మసి అయిపోయేది. గమనించండి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో హృదయము శుద్ధిగా ఉంచుకోవాలి. హృదయము దేవుడు చూస్తున్నాడు. హృదయం ఆలోచన దేవుని దగ్గర పెట్టాలి. మంచిగా చెడనుకో, ప్రభువా ఈ ఆలోచన క్షమించు, నేను చెప్తాను నన్ను నేర్పించు, నన్ను నడిపించు, నీ చెప్తాను, నీ ఇష్టం, నీకు అప్పగించాను, జీవితాన్ని నీకు అప్పగించాను, నా పరిస్థితులు నీకు అప్పగించాను ప్రభువా అన్నప్పుడు దేవుడే పరిష్కారం చూపించి దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఎప్పటికప్పుడు ఏ పరిశ్రమ చేసుకోవాలి తెలుసా? హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. అందుకని వాళ్ళ ముందు ఏం చెప్తాను తెలుసా? హృదయాన్ని పరిశీలన చేసుకున్నాం, మన పాపములు మనం ఒప్పుకున్నాం, మనల్ని మనం సరిచేసుకున్నాం. పైన ఆశీర్వాదాల కోసమే కానీ అసలు హృదయం శుద్ధి చేసుకోకపోతే మనం పరలోక రాజ్యాన్ని చాలి. హృదయం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. అది అందరూ లోపల ఉంటుంది, బయటలో మాట్లాడతారు. ఆ రకంగా ఉండకూడదు. అట్లా నీ పెడితే బయట పెట్టకూడదు. ఎదుటి వారికి మేలుకరమైనవి బయట, కీడుకరమైనవి బయట ఉండకూడదు. ఎందుకు తెలుసా? అది మనం దాచుకోవడం వల్ల అనేక ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని చంపేస్తారని సంగతి తెలుసా తెలీదా? నాకు చెప్పేసేమరిగా, అయ్యా ఇస్కరియోతు యోధ నన్ను పట్టి పోతున్నాడంటే అప్పుడు దాకా కత్తి పెట్టి తిరుగుతాడు. ఎవరో ఒక పోరు పోసేసేవాడు. అది కాదు దేవుడు చెప్తాడు, అది కాదు దేవుడు చెప్తాడు. జరగాల్సింది జరగనే ఉంటాయి. దేవుడు చెప్తాడు. ఒకరు పుడుచుకుంటాం, తిరుగుకుంటాం, అలర చేసుకుంటాం, దేవుడు నామాన్ని అవమానకరమంటాం. దేవుడు చిత్తం కాదు. ప్రభు దేవుడికి అప్పగించేశాడు, దేవుడికి అప్పగించాడు. ఎవరు పడకుండా, ఎవరు ఏమనుకున్నారు వాడికి వాడు తెలుసు. దేవుడు సర్వమానవాళిలో లోక రక్షకుడిగా భూమి మీదకి వచ్చి ఆయన చేయాల్సిన పని ఆయన చేసేసాడు. దానికి అప్పటి బాధ్యం చేయాలి. మనం పడిపోవటానికి, మనం జారిపోవటానికి, మన భూమి అనేది ఎవరెవరో బాధ్యం చేస్తాం. వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల రాదు, వాళ్ళ వల్ల రాదు. మన హృదయం దేవునికి ఇష్టంగా ఉన్నట్లు, మన హృదయం దేవునికి సువాసనగా ఉన్నట్లు దేవుడు మంచి ప్రతిఫల, మంచి మేలులతో దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మనం ఏదైనా కోపంలో బలహీనతలో ఉంటే క్షమిస్తానని అడగలేదు. క్షమించి మిమ్మల్ని క్షమించి దేవుడు గొప్ప మేలు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక ఎవరు నిరాశపడక్కర్లేదు. సూర్యుడు మనకు కూర్చోక్కర్లేదు. ఎప్పుడు అని చెప్తున్నాడు, ప్రభునందు ఎల్లప్పుడూ ఏమన్నాడు? అన్నాడు సంతోషం. హల్లెలూయా. ఫోన్ సంతోషంగా చేయడం మళ్ళీ అబద్ధమే. నేను ఇక్కడ రాగానే అర్థమైంది నాకు ఇక్కడ అసలు ఏమి సంతోషం అనేది. కమ్మగారు ఉంటే సంతోషంగా ఉండేవారు. నా గురించి ఎదుగుతున్నారా? ప్రభుత్వ దేవుడు చెబుతున్నారా? సంతోషం.
ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాం, ప్రభువునందు దేవుడు ఉంటే సంతోషం ఉంటుంది. ఆయన లేడానికి ఏముంటుంది? అమ్మా అమ్మా ఏమైంది? ఏమో ఏం జరగకపోతే మనుషులకే మనకు తెలిసిపోతుంటే దేవుడు తెలీదా? హల్లెలూయా. దేవుడి సమస్తం తెలుసు. కనుక మనం ఎవరికి జవాబుదారీగా ఉండాలి తెలుసా? దేవుడికి. హల్లెలూయా. దేవుడి దగ్గర క్షమాపణ, దేవుని దగ్గర కోపం, దేవుని దగ్గర జ్ఞానం. దేవుడు ఎవడేమనుకో మాకెంట్లో నన్ను చూడకుండా ఉండాలి, చదవకుండా ఉండదు. యాభై మంచి చూడకుండా ఉన్నారు, చదవలేదు. ప్రతి మనిషికి మంచి చెడు ముందు అనుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ మనుషులుగా. ఏంటంటే బాగా పెట్టారనుకో, బాబు రాగాలి, బాగా కట్టలేదనుకో, చచ్చేది పోయి పట్టుపోతా. మనుషులు చేసిన మేలుని బట్టి చెప్తా ఉంటారు, కానీ దేవుడు మాత్రం హృదయాన్ని బట్టి చెప్తా ఉంటాడు. మన హృదయం మనుషులు కాదు ఇష్టం ఉండాల్సింది, పెదాలమైన తీయని మాటలు కాదు. ఎక్కడ ఉండాలి తెలుసా? హృదయం. అదే అర్థం. హృదయంలో ఎవరికి తెలియదు. హృదయంలో ఎవరికి తెలియదు, దేవుడు ఒకరికి తెలుసు. తెలిసినోడికైనా మనం రాయాలి ఉండాలి, తెలిసినోడికైనా మనం చెప్పుకోవాలి, తెలిసినోడి పక్కన మనం పట్టుకోవాలి. రీతిగా మన హృదయాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకున్నట్లయితే దాన్ని తగిన ప్రతిఫలాలు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుగా తండ్రి, రక్షక ఘనమైన నామమునకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాయనా ప్రభువా, నాయన తీసుకొచ్చిన కొంతమంది బిడ్డలు రాలేకపోయారు. నాయన ప్రభువా, సిద్ధపరచమని సహాయం చేయండి. కృపాన్ని సన్నిధి బిడ్డలతో వచ్చిన మా ప్రభువును రక్షకున్నాను యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాను తండ్రి. కూర్చోండి, కొద్దిగా జరగండి. కొద్దిగా అసలు లేపులేండి.